సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ సంబరాలు జరుపుకుంటున్న యేసు స్వస్థత కల్వరి మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో యేసయ్య యొక్క జన్మదిన వేడుకలను పురస్కరించుకొని చిన్నపిల్లలు స్త్రీలు యేసుని ఆరాధించి డ్యాన్సులు చేసి దేవుని మహిమపరిచారు. ఈ దేవుని మహిమపరిచినారు కార్యక్రమంలో భాగంగా విశ్వాసులు, పెద్దలు, సీనియర్ న్యాయవాది, జాతీయ న్యాయ సేవా సమితి లోకదల్ మెంబర్ ఒంటెరు రాజమౌళి దేవుని పాటలను ఆలపిస్తూ పాటలు పడుతూ దేవుని ఆరాధనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ యొక్క 2023 సంవత్సరము సెమీ క్రిస్మస్ జరుపుకున్నటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా యేసుక్రీస్తు ప్రభుల వారు దివి నుండి భూమికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు, రక్షణ కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు, మరణాఛాయలు ఉన్నటువంటి చీకటి ప్రాంతంలో ఉన్నటువంటి గాఢాంధకారపు లోయలు ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క చీకటి అగాధములను తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు జన్మించడమే నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థము. ఈ క్రిస్మస్ ను మనం పవిత్రంగా జరుపుకుంటకు, పవిత్రముగా దేవుని పూజించటకు మనము ఈ మందిరంలోనికి కూడుకొని వచ్చున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పవిత్రుడు కాబట్టి, ఆయన జన్మ పవిత్రము, ఆయన జన్మ ఎంతో శ్రేష్టమైనది కాబట్టి మనము ఈ దినాన్ని అనగా ఈ సెమీ క్రిస్మస్ జరుపుకున్నటకు, పవిత్రంగా జరుపుకున్నటకు సంఘముగా మనము కూడుకొని వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేడు దావీదు పట్టణమందు మన కొరకు క్రీస్తు జన్మించి ఉన్నాడు. అనగా నేడు పరకాల పట్టణమందు పరకాల మార్చబడుటకు, బ్రతుకులు మార్చబడుటకు, మన యొక్క స్థితిగతులు మార్చబడుటకు సర్వ మానవాళి కొరకు, అనగా నీ కొరకు, నా కొరకు కాదు, మనందరి కొరకు క్రీస్తు ఈ భూలోకంలో జన్మించాడు. ఎందుకనగా సర్వ మానవాళి యొక్క పాప పరిహార్థము అంటే అవి సమసిపోవాలని, పాపము గతించిపోవాలని, చీకటి గతించిపోవాలని, చీకటి తొలగించబడాలని, చీకటి పోయి వెలుగు రావాలని ఆయన యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు యేసయ్య. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘంలో పరిశుద్ధాత్ముడు ఈ సెమీ క్రిస్మస్ గురించి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదుల రాజు ఎక్కడ, ఆయన అడ్రస్ లేదని హెరోదు రాజును అడిగినప్పుడు ఆ యొక్క తారును చూసి వారు ఒక జ్ఞానులు వెంబడించారు. తార ఎక్కడైతే ఆగినదో, ఆ స్టార్, ఆ నక్షత్రం ఎక్కడైతే ఆగిందో, ఆ జ్ఞానులు యేసు ఇక్కడే ఉన్నాడని కనుగొని సాష్టాంగ నమస్కారం చేసి బంగారము, సాంబ్రాణి, బోళమును యేసయ్య పాదాల దగ్గర సమర్పించినట్టుగా పరిశుద్ధ గ్రంథము, లేఖనములు తెలియజేస్తున్నది. కాబట్టి లేఖనములు నెరవేర్చబడినట్లుగా లేఖనములు మనలో ఈ సర్వ భూలోకంలో నెరవేర్చబడినట్లుగా ఇదంతయు జరిగినది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా ఈ క్రిస్మస్ మన యొక్క బ్రతుకులను మార్చేదిగా ఉంటున్నది. ఈ క్రిస్మస్ మన స్థితిని మార్చేదిగా ఉంటున్నది. కాబట్టి ఈ క్రిస్మస్ పవిత్రంగా జరుపుకోవడానికి మనం ఇక్కడికి వచ్చిన్నాం, ఈ సెమీ క్రిస్మస్ ని. అయితే ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు మన కొరకు పుట్టబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, సెమీ సెమీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, సెమీ సెమీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీడియా వారు కూడా అదే విధంగా ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడికి సవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సెమీ క్రిస్మస్ ను పురస్కరించుకొని విజయవాడ, అనంతపూర్,
హైదరాబాద్, ఖమ్మము, మహబూబాద్, సిద్దిపేట, కరీంనగర్ శ్రేయోభిలాషులకు ఈ సెమీ క్రిస్మస్ మరి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. టీవీ ప్రేక్షకులు కూడా ఈ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.